ఏంటంటే వెస్టేజ్ మన ఇంటి చుట్టుపక్కల ఉండే చిన్న కాలువ కాదండి, మన ఊర్లో ఉండే ఏదో 2-3 ఎకరాల చేపల చెరువు కాదండి. వెస్టేజ్ మహాసముద్రం, 2030కి 30 దేశాలకి విస్తరించబోతున్న మహాసముద్రం మీ జీవితాలను మార్చబోతుందండి. మీ కళలు తీర్చుకోవాలంటే, మీ ఆశలు తీర్చుకోవాలంటే, సో మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే వెస్టేజ్ ఒక్కటే ఉందండి ఇక్కడ. సో బయట ఎన్నో పెట్టుబడులు పెట్టాలి, స్కీములు చేయాలి, స్కాములు చేయాలి, డబ్బులు కట్టాలి. వెస్టేజ్ కేవలం ఎడ్యుకేషన్ కూడా అడగట్లేదండి, ఏజ్ అడగట్లేదు, ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. మరి ఇంతకన్నా బెస్ట్ క్వాలిఫికేషన్ ఎక్కడ ఉందండి? సో గౌతమ్ బాలి గారికి ఒక రకం చెప్పాలంటే సాష్టాంగ కింద పడి నమస్కారం చేయాలండి. అంత మంచి ఆపర్చునిటీని వస్తున్నప్పుడు హార్ట్ఫుల్ గా తీసుకొని ఎవరైతే అడుగు పెడతారో చెప్తున్నానో, ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఒక మంచి లీడర్షిప్ లో ఉండి మీరు ఒక లీడర్ గా తయారయ్యి ఇలా సార్లాగా వచ్చి మరి మీరే ఒక టీంని మెయింటైన్ చేసేంత సత్తా వెస్టేజ్ మీకు ఇస్తున్నప్పుడు ఆపర్చునిటీని చక్కగా యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో నిజంగా, ఎందుకంటే ప్రపంచం అంతా చుట్టుపక్కల దేంతో నిండుంది? నీళ్ళతోనే నిండుంటదండి. మన చుట్టుపక్కల అన్ని సముద్రాలే. వెస్టేజ్ కూడా ఆ రీతిగా స్ప్రెడ్ అవబోతుంది. రానున్న రోజుల్లో ఏమో క్వాలిఫికేషన్ అడుగుతారేమో, ఎక్స్పీరియన్స్ అడుగుతారేమో. అవకాశం ఉండగానే సద్వినియోగం పంచుకోండి. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అంటారు. సో ఈ వెస్టేజ్ ఆపర్చునిటీని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ లీడర్ అయ్యి మరి ముందున్న రోజుల్లో ఒక మంచి లైఫ్ని ఎర్న్ చేస్తారు. అటువంటి లైఫ్ని మేము ఎర్న్ చేస్తాము. సో అటువంటి నాలెడ్జ్ని మాకిచ్చి మీరు సక్సెస్ అవుతారనే జ్ఞానాన్ని మాకు తెలియజేసిన మా గ్రేట్ అప్లైన్, గ్రేట్ మెంటర్ రాజేష్ సార్కి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్.